హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసే ముందు మీ గోర్లు ఎలా ఉన్నాయో మీరు చూసుకోండి. మీ గోర్లు ఏవైతే ఉంటాయో ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. అలాగే అద్దం ముంగట నిలబడి మీ కళ్ళు ఎలా ఉన్నాయో మీరు చూసుకోండి. ఇటు ఈ 2 కళ్ళులో ఎలా ఉన్నాయో మీరు చూసుకోండి. అలాగే మీ నాలిక ఎలా ఉందో అది చూసుకోండి. ఒకవేళ ఈ మూడిట్లో మీకు తెలుపు రంగు ఎక్కువగా ఉంటే, తెలుపు రంగు డామినేట్ చేస్తే, మీకు లైంగిక సమస్యలు ఉండడం డెఫినెట్‌లీ మీకు ఉంటుంది. ఎందుకంటే లైంగిక సమస్యల కొరకు మనకు బ్లడ్ మంచిగా ఉండాలి. మీకు ఈ సింప్టమ్స్ 3 నేనేదైతే ఇప్పుడు చెప్పానో, ఒకవేళ దాంట్లో ఎక్కువగా మీకు వైట్‌గా కనిపిస్తే దాని అర్థం ఏంటంటే మీకు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉన్నట్లు. అలాగే గోర్లు అప్పుడప్పుడు బ్రేక్ అయిపోతుంటాయి. చాలా పల్చగా అయిపోతాయి అవి. దాని వలన కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉంటుంది మీకు. అయితే ఇలాంటి వాళ్ళు మీరు ఇప్పుడు ఈ ఈ లైంగిక సమస్యలు ఉన్నాయా? లేదా? అది మీరే జడ్జ్ చేయండి. మీకు తెలుసు. మీకు ఈ ప్రాబ్లమ్ ఉంది. అంగం గట్టిగా పడకపోవడము, లేక అంటే అంగం గట్టిగొచ్చినా సస్టైన్ గాదు. చాలా సేపు ఉండదు. శీఘ్రస్ఖలనం, తొందరగా అయిపోవడము, అలసిపోవడము, అంటే పనికి రాని వాడిని అన్నట్టు ఫీల్ అవ్వడము, మైండ్ సరిగ్గా పని చేయకపోవడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మనకు లిబిడో తక్కువైపోతుంది. అంటే డిజైర్ కలిసి ఇంటిమేట్ అయ్యే ఆసక్తి ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ అది గూడా తగ్గిపోతుంది. అయితే ఈ బ్లడ్ వెసెల్స్ ఏవైతే ఉంటాయో అంటే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి హెల్తీ ఉండాలి. ఎవరికైతే రక్తం తక్కువుంటుందో, ఎవరికైతే ఈ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉంటుందో వాళ్ళకు వాళ్ళ బ్లడ్ వెసెల్స్ అన్‌హెల్తీ అయిపోతాయి. చాలా అంటే వాళ్ళకు ఆ స్టిఫ్‌నెస్ అంతా ఉండదు ఆ బ్లడ్ వెసెల్స్‌లో. దాని వలన గూడా అంటే బ్లడ్ వెసెల్స్ హెల్తీ లేకపోతే బ్లడ్ ఎలా ఫ్లో అవుతుంది? అగైన్ మనం అక్కడికి వస్తున్నాము. బ్లడ్ ఫ్లో మంచిగుండాలి ఒకవేళ అంగం గట్టిగుండాలంటే. అయితే ఆ బ్లడ్ ఫ్లో సరిగా వెళ్ళదు. దాని వలన అంగం గట్టిగా కాదు. దాని వలన ఎరెక్షన్ రాదు. ఇక దాని వలన అగైన్ ఆయనకు మెంటల్లీ ఏంటంటే నాకు ఎరెక్షన్ రాలేదు. నాకు అంగం గట్టిగా పడలేదు. నేను మా భార్యతో కలిస్తే అంగం మెత్తగా అయిపోతుంది. అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకపోవడం అంటే ఫస్ట్ మీరు చూసుకోండి. నేను చెప్పిన 3 కారణాలు అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఏదైతే 3 చెప్పాను మీకు సెల్ఫ్ డయాగ్నోసిస్ అంటారో అది చూసి మీరు అది చేయండి. దాని కొరకు మీరు ఇంక్రీజ్ చేయడానికి మంచి ఫ్రూట్స్ తినండి. అవన్నీ తినండి. ఒకవేళ దాని తర్వాత గూడా మీకు ఈ ప్రాబ్లమ్ ఉంటే యునానీ మెడిసిన్స్ వాడండి. టాబ్లెట్స్ రూపంలో, క్యాప్సూల్ రూపంలో, అలాగే ఆయిల్ అంగానికి పెట్టేది ఆయిల్ వస్తుందొకటి. ఆ ఆయిల్ ఇవన్నీ పెట్టి మనము మన మన అంటే ఈ లైంగిక సమస్యలను దూరం చేసుకుంటూ మనము అనీమియాది ట్రీట్‌మెంట్ చేసుకోవచ్చు. అంటే అనీమియా ట్రీట్‌మెంట్ కొరకు మన దగ్గర యునాని మందులు గూడా ఉన్నాయి. చాలా అంటే షర్బత్ షకల్‌లో ఇస్తాం మేము. అంటే లిక్విడ్ ఉంటుంది. 2, 3 చెంచాలు ఒక కప్పులో కలిపి తీసుకోవాలి. దాంతో ది బెస్ట్ హిమోగ్లోబిన్ మంచిగా బూస్ట్ అవుతుందనమాట. ఫస్ట్ కారణం తెలుసుకోవాలి. అసలెందుకు తక్కువైతుంది? ఒకవేళ అమ్మాయిల్లో తక్కువ ఉంటే అది వాళ్ళకు ఏదైనా మెన్స్ట్రుయల్ బ్లీడింగ్ ఎక్కువైతదో అయితదో వాళ్ళకైతది. అలాగే పురుషుల్లో అయితే వాళ్ళకేదైనా హర్షమూలాలున్నాయా? లేకపోతే ఎక్కడి నుంచైనా లీకేజ్ ఉందా ఫస్ట్ అది జూడాలె. అది అలాగే ఒకవేళ ఇవన్నీ లేకుండా గూడా ఈ ప్రాబ్లమ్ వస్తుందంటే మళ్ళీ ముందుకు పేషెంట్‌ని చూసిన తర్వాత అతనితోని మాట్లాడిన తర్వాత మనం ఒక డయాగ్నోసిస్‌కి రావచ్చు. దాని తర్వాత ఆ ఎనీమియాని ట్రీట్‌మెంట్ చేస్తూ మనము ఇది లైంగిక సమస్యలకు గూడా ట్రీట్‌మెంట్ చేయొచ్చు. అయితే మీ అంగం మంచిగా గట్టిగా పడుతుంది. మధ్యలో అది అంగం మెత్తగా పోవడం అది ఇది ఏముండదు. ఇప్పుడు మీరు ఇది ప్రాబ్లమ్ బెట్టుకొని మీరు అంటే సిల్డెనాఫిల్ సిట్రేట్ అవన్నీ వస్తాయి గదా! ఆ కెమికల్స్ మెడికల్‌లో పోయి ఆ బ్లూ కలర్ టాబ్లెట్ ఇది అంటే టాబ్లెట్ యేసుకుంటేనే మీ అంగం గట్టిగా పడతది. మీరు కలుస్తారనేటి అప్పుడు ఈ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఆ మెడిసిన్స్ వాడితే మీకు ఇంకా చాలా ఘోరమైన రియాక్షన్స్ రావచ్చు. అందుకే ముందే ఆ టాబ్లెట్ యేసుకుంటే తలనొప్పి కావడం, బాడీ పెయిన్స్ కావడము, చిరాకు లేవడం అవన్నీ ఉంటాయి. ఒకవేళ మీరు ఈ రక్తం తక్కువున్నప్పుడు ఈ డెఫిషియన్సీ అంటే ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా ఉన్నప్పుడు అవి వాడితే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అయితే మీకు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకు ఎవరికైనా ఇలాంటి సమస్యలున్నాయి. వాళ్ళకు వ నడుస్తే ఎక్కువ సేపు నడవలేరు. నడవగానే వాళ్ళకు దమ్ము రావడము,
వాళ్ళకు కూర్చొని పోతారు ఒక్కొక్క జగల. అంటే హిమోగ్లోబిన్ చూసి చిన్న టెస్ట్ అండి అది. హిమోగ్లోబిన్ చేయించుకోండి ఎవరికైనా ఇలా నేను ఇప్పుడు 3 చెప్పాను గదా! గోర్లు జూడడము, కళ్ళు జూడడము, నాలుక జూడడము అలా ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తే మీకు వెళ్లి ఒక హిమోగ్లోబిన్ అనే టెస్ట్ ఉంటది. ల్యాబ్‌లోనే చేయించండి. అది తక్కువొస్తే మీరనుకోండి అది తక్కువుంది జెంట్స్‌లలో అది 14 ఉండాలి మినిమమ్. రేంజ్ ఇస్తారు 12-16 అని గాని మినిమమ్ జెంట్స్‌లో 14 ఉండాలే. అలాగే లేడీస్‌లో అది 11 లోపల ఉండాలి. అయితే ఏందంటే చాలా మందికి 9, 10 అలా ఉంటుంది వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అయితే అందుకనే పురుషుల్లో ఇది మెయింటైన్ అవ్వాలి. అగైన్ మంచి నిద్ర, మంచి ఎక్సర్‌సైజ్, మంచి తిండి ఇవన్నీ తీసుకుంటూ ఏదైనా ప్రాబ్లమ్ మీకు ఒకవేళ వస్తే స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. దాని మీద కాల్ చేయండి. పెయిడ్ అపాయింట్‌మెంట్ తీసుకోండి. కాల్ చేయండి. మాట్లాడండి. కొరియర్ ద్వారా మీ ఇంటికి మెడిసిన్స్ తెప్పించుకోండి. ఒకవేళ అనుకూలంగా ఉంటే నా దగ్గరొచ్చి ఇక్కడ మాట్లాడండి. విదేశాల్లో ఉంటే కూడా పెయిడ్ అపాయింట్‌మెంట్ తీసుకొని మాట్లాడి మెడిసిన్స్ కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. పారాలిసిస్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే పక్షవాతం వచ్చిందనగానే ఇంగ్లీష్ మెడిసిన్స్‌కెళ్తారు ఎవ్వరైనా సరే. అది అక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. ఇమ్మీడియేట్ అది ఆపేస్తుందక్కడ. అయితే ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకొని ఒక 3, 4 డేస్, 1 వీక్, ఒక 10 రోజుల లోపల మీరు ఒకవేళ నా దగ్గరొచ్చేస్తే మీకు మళ్ళీ రాకుండా చేస్తాను. ఆమె వైఫ్ ఏమేం ప్రాబ్లమ్స్ ఆయనకు ఉండే అప్పుడొచ్చినప్పుడు ఎంత వాళ్ళు కన్సర్న్డ్ ఉంటే నుంచి దిగులు పడ్డారో అదంతా కనుక్కుందాము. इनको जब हुआ था ये प्रॉब्लम तो आप लोग क्या करे? पहले कहाँ गए थे? सीधा आप लोग क्या दवा लिए थे? कुछ इंग्लिश मेडिसिन्स वगैरह लिए थे? कहीं हॉस्पिटल में एडमिट हुए थे? क्या करे नहीं थे? डॉक्टर साहब, कहीं भी नहीं जम के बोलिए, उधर गई। देख मैं के कहीं भी बोलिए। नहीं गई, पहले यहीं पे चाहिए। हुँ। इससे पहले हुआ था इनको आँखी को, तो जब गई थी मैं गुड मेडिकल, హ్మ్. लेकिन वहाँ से कुछ फ़ायदा नहीं हुआ। నేను చెయ్యి కాలు పడిపోయింది. ఆ! డైరెక్ట్ ఇక్కడనే తీసుకొచ్చిన. 5, 6 డేస్ ఉండే ఇక్కడనే. यूनानी दवाएँ जब लिए अपन जी। इनको, तो इन्हों कैसा रेगुलरली खाते थे मेडिसिन्स अच्छा? जी हाँ। हाँ, तो मेडिसिन्स लेने के बाद में कुछ भी आपको ऐसा साइड इफ़ेक्ट कैसा सा कुछ भी दिखा? नहीं, नहीं कुछ नहीं नहीं दिखा दिखा और कुछ भी, आराम दिखा। आराम दिखा। हाँ। मेडिसिन्स खाए तो कोई प्रॉब्लम तो नहीं हुआ, नहीं, अच्छा नहीं था। हुआ प्रॉब्लम। और यूनानी मेडिसिन्स रेगुलरली आप लोग कैसा लेते थे? उबाल के लेते थे ना हाँ, वो? उबाल हाँ। के भी लिए। 1 హ్మ్. महीना उबाल के लिए। ఆ! అంటే ఫస్ట్ 1 మంత్ ఏంటంటే బాయిల్ జేసి మేము జోషాందా అంటారు దాన్ని. టీ లాగా తయారు చేసి ఇస్తాము. ఫస్ట్ 1 మంత్ వాడిన తర్వాత మనకు ఏందంటే టాక్సిన్స్ అన్నీ బయట నుంచి ఎళ్ళిపోతాయన్నమాట. ఆ రక్తం ఏదైతే గడ్డ కాస్తది అప్పుడప్పుడు ఏందంటే ఈ పక్షవాతం రావడానికి 2 కారణాలు ఉంటాయి బేసికల్లీ. ఒకటేమో అక్కడ క్లాట్ అయిపోతుంది. అంటే గడ్డ కాస్తది. రక్తం అది అబ్‌స్ట్రక్షన్ క్రియేట్ చేస్తది. క్లాట్ అంటారు దాన్ని. అలాగే ఇంకోటేంటంటే రక్తము మనది ఎక్కువగా స్పీడ్ బీపీ అయిన వలన ఆ రక్తనాళాలు అంటే రప్చర్ అయిపోతాయి. హెమరేజ్ అంటారు దాన్ని. అక్కడ బ్లడ్ మొత్తం బయటికెళ్ళిపోయి గడ్డ కాస్తది. బ్లడ్ వెసెల్స్ నుంచి బయటికెళ్ళిపోతది మెదడులో. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్‌లో ఒకవేళ ఇక్కడ రప్చర్ అయిందనుకోండి, అయితే రైట్ మొత్తం పారలైజ్ అయిపోతుంది.